ప్రైజ్ లార్డ్. కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని సంతోషిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆ ప్రభు మరొకసారి ఈ విధంగా వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగం మనం చూస్తే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము. జెర్మయా చాప్టర్ 7 వర్స్ 23. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. వాక్ ఇన్ ద ఒబీడియన్స్ టు ఆల్ కమాండ్ యూ దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ. ఆమెన్. ఎస్, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఒకటి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు చర్చికి వచ్చేటప్పుడు దశం భాగాలు తేండి, లేదా అర్పణలు తేండి, నాకు చాలా కానుకలు తీసుకొని రండి. ఇవేం అడగట్లేదండి. దేవుడు అడుగుతుంది చాలా సింపుల్. మీరు నేను ఆజ్ఞాపించినట్లు జీవించండి. మీ మార్గం, మీకు ఏదైతే మార్గం చూపించానో ఆ మార్గంలో మీరు ముందుకు వెళ్ళండి. మీ దగ్గర నుంచి నాకు ఏది కూడా అవసరం లే. ఎందుకంటే దేవుడిది, ఈ లోకమంతా దేవుడిదే. ఈ లోకంలోని సర్వ సృష్టి కూడా దేవుడి ద్వారా సృజింపబడిందే. ఈ లోకంలోని ఆ ప్రతిదీ కూడా దేవుడు కావాలంటే చెయ్యి చాపి తీసుకోగలరు. దేవుడు మనల్ని అడగడు. దేవుడు మనుషులమైన మనల్ని ఏది కూడా అడగడు. దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సకల సృష్టికి కారణభూతుడు. అటువంటి దేవుడు మనల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. మనల్ని ఒకటి అడుగుతున్నాడు. ఏంటి? నేను మీకు ఆజ్ఞాపించాను కదా, ఆ మార్గంలోనే మీరు నడవండి, ఆ మార్గంలోనే మీరు వెళ్ళండి, ఆ మార్గంలోనే మీరు ప్రయాణము చేయండి. అంతేకాని క్రొత్త క్రొత్త మార్గాలు, మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళకండి. నేను చూపించిన బాటలోనే మీరు వెళ్ళండి. ఎందుకండి దేవుడు మనల్ని ఇది అడుగుతున్నాడు? దానికి రీజన్ ఏంటంటే వాక్యంలోనే ఉంది, మనకి క్షేమం కలుగునట్లు. హల్లెలూయా. మన కోసమే, మనం క్షేమంగా జీవించడం కోసమే, మన బిడ్డలతోని, మన పిల్ల పాపలతోని, మన కుటుంబంతోని, మన మంచి ఆరోగ్యంతోని జీవించాలనే ఉద్దేశంతోనే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నేను చెప్పినట్లు జీవించండి. మీకు ఆజ్ఞాపించాను కదా, ఆ మార్గంలోనే మీరు వెళ్ళండి. మీకు ఎదురుగా విశాల మార్గం కనబడుతుంది. ఆ మార్గంలో చాలా మంది ప్రయాణిస్తున్నారు. ఆ మార్గం గుండా వెళ్తే అనేక మంది గొప్పోళ్ళు అయిపోతున్నారు. బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తున్నారు. అవన్నీ చూడకండి. అదంతా కూడా చివరికి మాయే. చివరికి నిత్య నరకాగ్నికి ఆ మార్గం నిన్ను తీసుకెళ్తుంది. ఈ రోజున దేవునికి ఆజ్ఞాపించిన మార్గం ఇరుకైన మార్గం. ఇరుగ్గానే ఉంటది, కానీ చివరికి నువ్వు ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావు. చివరికి నీకు క్షేమమే కలుగుతుంది, కానీ ఎక్కడ కూడా నష్టము కలగదు. హల్లెలూయా. ఇరుకైన మార్గంలోనే దేవుడు నడవమని అంటున్నాడు కనుక మనం నడవాలి. అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ కుటుంబంలోని సమస్తాన్ని అందరిని వదిలేసి, నీ తండ్రి ఇంటిని వదిలేసి నేను చెప్పిన మార్గంలో నువ్వు నడవయ్యా అబ్రహాం అంటే, అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లు నడిచాడు కదండి. దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు, కానీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలే. ఆ రోజు నుంచి అబ్రహాం జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, అన్ని అద్భుతాలే. పిల్లలు కలగరు అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు 99వ సంవత్సరంలో అబ్రహాముకి సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. ఎస్, దేవుడు చెప్పినట్లు జీవిస్తే నీకు క్షేమము, నీకు ఆశీర్వాదము, నీకు అన్నీ కూడా ఇస్తాడు. సొంత మార్గంలో వెళ్తే అపవాది మనల్ని ఎక్కడైనా పడేస్తాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, దేవుడు మనకి చెబుతున్నట్లుగా, దేవుడు నడిపించే మార్గంలో మనం నడుద్దాం. గొప్ప అద్భుతాలు చూద్దాం, గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడా స్తోత్రాలు, అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు నాయన, ఈ సమయంలో తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయన, మీరు మాకు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ ప్రకారం మేము జీవించే కృప దయచేయండి. మీరు ఏదైతే చేయమన్నారో అవి చేయడానికి, ఏదైతే చేయొద్దన్నారో అవి చేయకుండా ఉండడానికి మాకు మనసు దయచేయండి. అపవాది అనేక సార్లు మా మార్గాన్ని తొలగించుకోమని చెప్తున్నప్పటికీ ఆ మాటలు మేము వినకుండా తండ్రి మీ మార్గంలోనే నడిచే కృప దయచేయమని, తద్వారా మాకును మా కుటుంబానికి క్షేమంను కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారందరికీ మీరు తోడై ఉండమని అయా, ఈ రోజున పనులను దీవించమని, ప్రయత్నాలను దీవించమని, ప్రయాణిస్తున్న మార్గాలలో కూడా మీ రక్షణ సహాయం అనుగ్రహించమని, ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదము రాకుండా
మీరే ఈ రోజంతను కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.